గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయిందా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కాకు జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయానా, మీకు షుగర్ సరిపోయింది కదండి? ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి. మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్, ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్. ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. మరి అందులో 20 నాది కదరా? అది కాదు సార్, కంగారు పడకండి. ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. మొత్తం కలిపి ఎంత? 70 రూపాయలు. 20 నాదిగా. ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి రండి. ఒకటే కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి చెప్పండి సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20. విన్నారు కదా సార్. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. మొత్తం 70 రూపాయలు. మరి అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. 50, 20, 70. అవును సార్, 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. అందులో 20 నాది కదా. అబ్బా, 50, 20, 70 కదా సార్. అసహ్యంగా ఉంటుంది డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను. నేను ఇచ్చారు కదా. 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి చెప్తాను. మీరు కొట్లాడుకుంటారు సార్, ఇదేం బాగోలేదండి. నా 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడో మాకు తెలీదా? ఇదిగో 70. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు. మరి రా చెప్తాను. నా 50 నాకు. ఏంటి 50 రూపాయలు? అవును, ఇప్పుడు తీసుకున్నావు, మళ్ళీ ఇస్తానని. మీరు నాకు ఇవ్వడం ఏంటి? ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదా సార్. నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? నా దగ్గర తీసుకున్నావు కదా. చూసారా సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. చూసారా సార్? వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్, వాడు నా దగ్గర 50 తీసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత ఇచ్చావా? నేను 50 ఇచ్చాను సార్. నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? అయితే కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది, వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. అరే పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. కావాలంటే అయ్యో బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? చెప్పండి. హెల్ప్. సార్, వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. నన్ను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో, దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్, 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. అరే, ఆ వెండి కంచాల చోరీ ఫైరికి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది.
మనమంతా సత్తుపచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది కర్మ. కానీ చిచ్చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది, మా ఫేసులు చూస్తే నెత్తి మీద మట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేరుతుంది? ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచీలు పోయినప్పుడు మాత్రం ఉండవు. వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికేదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురొచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చిన బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చున్నావు బైక్లే. వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది. అయితే పద పద. చూసావా, శకునం అంటే నమ్మకం లేదో అన్నావు. చూపు వెళ్ళిపోయింది. ఏయ్, శకునం వల్ల కాదులే బాయ్, నీ బరువు ఎక్కువై పగిలింది. రే చిన్నారా, మరీ అంత అన్యాయంగా మాట్లాడకురా. నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువైనా. అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు. సర్లే, సైకిల్ అక్కడ పెట్టరా, మన ఇద్దరం డబ్బులు వెళ్తాం నా బండి మీద. ఏం డబుల్సా? డబుల్స్ వెళ్తే ఆ 2 ట్యూబులు పగిలిపోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు. కానీ ఇదిగా నడిచెళ్తా కానీ ఆ సైకిల్ అక్కడ వెళ్ళే పదా. నీతో అన్ని గొడవలే, తట్టుకోలేక సస్తున్నా. ఇదిగో సైకిల్ లోపల పెట్టించు. ఇదిగా రే, ఆ లాఠీ తీసుకో. మాట్లాడుతూ ఇది మర్చిపోయా. నిన్ను నమ్ముకుంటే అంతే అక్క. ఆకలేస్తుంది అక్క. ఉండరా, అలా తొందరపడతావెందుకు? ఐడియా బాగుందక్క. సరిగానే ఆ గుమ్మం దగ్గర నుంచి నేను చెప్పినట్టు చెప్పు. అలాగే. శకున ప్రభావం తప్పకుండా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాది ఆయిల్ అండి. ఆహా, అయితే ఏమిటమ్మా? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చానండి. మరి ఇంకే ఇంటికి స్నానం చేయి. స్నానం చేయొచ్చండి, కానీ తాళం ఎక్కడ పడిపోయిందండి. అయ్యో పాపం. పోనీ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదమ్మా. మంచి ఐడియా సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న సందేహం. ఏమిటది? దారిని పోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో. అది బయట. పెద్దడా, ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా? ఊరుకరా, నీకు అన్ని అనుమానాలే. పాపం ఆ అమ్మాయి సంసార పక్షంగా లక్షణంగా ఉంటాను, నీకు తెలియదు. ఊరుకో. అంతేనంటావా? అంతే. చూడమ్మాయి, మేమిద్దరం దగ్గర ఉంటాం. నీకెందుకు, నువ్వు ధైర్యంగా తాళం పగలగొట్టు. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఎప్పుడొచ్చావుక? ఇప్పుడే వచ్చాను రా. వీడు మా పక్కింటి అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం. రే, అనవసరంగా అలాంటి అమ్మాయిని అనుమానించావు. చూడు, ఆ పక్కింటి కుర్రాడు వచ్చి ఆ అమ్మాయిని పలకరించాడు. ఈ ఇల్లే కనుక ఈ అమ్మాయిది కాకపోతే ఆ కుర్రాడు ఎందుకు పలకరిస్తాడు? కరెక్ట్. అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పలుకోవాలి. రండి సార్. నువ్వు ఉండమ్మా, మేము పక్కన పడతాం. ఇప్పుడు చిన్నడా ఆ రాయిందా? ఇదిగోనమ్మా, ఇప్పుడు వెళ్ళండి. సార్, కాఫీ తీసుకుని వెళ్తారు కానీ రండి. వద్దమ్మా, మా పని ఉంది. ప్లీజ్ సార్. మొహమాట పెట్టేస్తుందిరా. పోవడం పని చేద్దాం రా. చూడమ్మా, నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం, నువ్వు లోపలికి వెళ్ళి పంపించు. ఓకే సార్.
సార్ రారా. రై తీసుకెళ్ళి రే కూర్చోరా అమ్మా. అయ్యో టీవీ టేప్ రికార్డర్ వావ్ ఇవన్నీ ఇవాళ మన పట్ట పండింది. ఆపోయా బాబా బాబు ఆపో. ఇంటి ముందు పోలీసు ఉన్నారేమిటి? అరే తలుపులు తీసున్నాయేమిటి? తీసుందంటారేంటండి? ఇంటి యజమానురాలు తాళం పోగొట్టుకున్నాను తలుపు తీయండి అంటే మేమే తాళం పత్రాలు కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరు అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్ అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుంది వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం మీటింగ్ లేండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో 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 టీవీ టేప్ రికార్డరు. ఏమండి ఇటు చూడండి వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో గొప్ప కొల్లేరు అయిపోయిందే. అయ్యో 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 మా ఇంట్లో టీవీ వీసీఆర్ క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? మరి పోకుంటా ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? సుబ్బారావు రండి మీరందరూ కలిసి. పిల్లలు చెప్పాడు అనుకున్నాను ఏదో జరుగుతుంది బాబు. ఎత్తడా ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవలసి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు, అదే ఆ చెయ్యని నెరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? పెద్దోడా ఒక పని చేస్తే ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు మన కాంట్రాక్ట్ రూల్స్ ఒప్పుకో. నీ మొహం. మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా. ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులం కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగా తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో నాకు భయం వేస్తా. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి కాపాడండి కొట్టుకుంటున్నాడు. కాపాడండి కాపాడండి. అయ్యయ్యో అయ్యయ్యో కాపాడండి కాపాడండి కాపాడండి. వాళ్ళు వస్తున్నారు, గట్టిగా కొట్టుకో. అయ్యో మూర్తురాలతో కొట్టుకుంటున్నాడు. కాపాడండి కాపాడండి రండి. అయ్యయ్యో కాపాడండి. రండి బాబు రండి రండి. ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు. మంచినీళ్ళు పడరావా? చిన్నాడా రైటర్ గారిని తాళం వేసింది ఇట్లా. ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోవడం తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి? నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నంబర్. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి.
ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునురా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే. ఏమిటది? రామ్ హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళదాం పద. ఏంటి గురు డ్రామా ఎక్కడ? ఆంధ్రపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది. పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దోడా, కుక్క నా మూతి ఎత్తుకుపోతుందిరా. చిన్నాడా చూడు, ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. అయితే పద పద పద. అమ్మయ్యా, ఎవరు మీరు? పోలీసులు కాదండి, మొన్న పోలీసులు ఖైదీలు అండి. ఇవాళ రామాంజనేయులు. జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. విజయ్ బాబు,
చెప్పండి ఇదా చెప్పండి. బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా చెప్పు. ఆపేసావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క, నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి సార్ కొట్టండి సార్, నన్ను కొట్టండి సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సార్. అంతే సార్, వాళ్ళు మాత్రం నిరపరాధులు. నేనే డబ్బు కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను సార్. సార్, విత్ దిస్ స్టేట్మెంట్ ఐ థింక్ ఐ కెన్ టేక్ యాక్షన్. మిస్టర్ విజయ్, ఇతని సాక్ష్యంతో మనం ఆ బాపుని అరెస్ట్ చేయలేం. మనమే ఇతని చేత అబద్ధం చెప్పించామని అతని కేసు రివర్స్ చేయొచ్చు. ముందు ఆ భైరవుడిని అరెస్ట్ చేయి. వాడి సాక్ష్యంతో నీ వాడు నిర్దోషులు నిరూపించుకో. నీకు కావాల్సిన అన్ని పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆగండి. భైరవుడు ఎక్కడ? భైరవుడా? వాడెవడు? చూడు కన్నా, నువ్వెప్పుడొచ్చినా ఓటర్ లిస్టు చూసొచ్చి అడుగుతున్నట్టు వాడెక్కడా వీడెక్కడా అని అడుగుతుంటావు. అవును, లోపలికొచ్చే ముందు తలుపు కొట్టి రావాలనే కనీస ధర్మమైనా తెలీదా? మిస్టర్ బాపిరేడు, కిందటి సార్లా ఈసారి తప్పించుకోలేవు. వాడెక్కడున్నాడో చెప్పు. ఓం నమ శివాయ. అయినా వాడేం చేశాడు అసలు? వాడేం చేశాడని అడగద్దు. వాడి చేత నువ్వేం చేయించావో అడుగు, చెప్తాను. లాకప్ లో రవిని మర్డర్ చేయించింది నువ్వు, చేసిన వాడు భైరవుడు. అబ్బో అబ్బో, ఇతను చాలా విషయాలు ఊహించుకుంటున్నాడు. ఇది ఊహ కాదు, పచ్చి నిజం. రోటరీ క్లబ్ మీటింగ్ లో నీకు బాడీ గార్డ్ గా నిలబడింది ఆ భైరవుడు. ఇదిగో భైరవుడు ఫోటో. ఈ భైరవుడా? వీడు నా దగ్గర పని మానేసి 2 రోజులైంది. నువ్వెలాగో వెతుకుతున్నావు కాబట్టి వాడెక్కడున్నాడో కనిపెట్టి నాకు కూడా కబురు చెయ్యి. వాడితో నాకు చాలా పని ఉంది. వేధవా, నా టూత్ బ్రష్ ఎక్కడో పెట్టాడు, కనుక్కోవాలి. డోంట్ బి సిలీ మిస్టర్ బాపినీడు. భైరవుడు నాకు దొరికాక నీకు టూత్ బ్రష్ అవసరమే ఉండదు. ఎందుకంటే ఇవేవి నీకు ఉండవు కనుక. వస్తా. వీడు కూడా పెద్దల్లో కలిసే రోజు దగ్గరకొచ్చింది. అబ్బా,
ఎన్నాళ్ళైందిరా ఏమిటమ్మా ఈ హడావుడి విషయం నాకు తెలిసిందా? తెలిసింది. మీ ఇద్దరు ఈ స్థితికి రావడానికి కారణం ఆ భైరవుడు. అంటే ఆ రోజు మన ఇద్దరం వ్యాన్ ఎక్కినప్పుడు చంపబోయాడు. ఓ వాడా? అవును, రైటర్ సహాయంతో లాకప్ లో ఉన్న రవిని చంపింది వాడే. మై గాడ్. చూడండి, ఆ భైరవుడు ఎక్కడున్నాడో పట్టుకుంటేనే నిజం బయటపడుతుంది. మరి ఈ విషయం విజయ్కి తెలుసమ్మా? తెలుసు. అతను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అట్టగనమ్మా. ఏంటంటే అమ్మా ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడి ఈ గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేసి చెప్తాము. హలో. నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడు మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవిని చంపింది భైరవుడు. రై వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213లో ఉన్నాడు. అలాగా? మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. మీరు ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. ఎందుకమ్మా ఇప్పటికి 2 సార్లు మోసం చేశావు, మళ్ళీ చేద్దామనా? మా అన్నయ్య రవి చనిపోవడానికి కారకులు మీరు. అన్నయ్య? అతనెవరు? అవును, రవీంద్ర తప్పితే కాదు, భైరవుడు. వాడు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి మా అబ్బాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్లో రవిని ఎందుకు చంపావు? నాకేం తెలియదు.